హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ అండ్ లెట్ లెర్న్ ఇట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటాను. మీరు కానీ ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఈరోజు మనం ఒక బేసిక్ 1 2 3 4 కేక్ చేసుకుంటున్నాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు డిస్ప్లేలో వస్తుంది. ఒకసారి చూద్దామా? దీనికోసం నేను ఈ కప్ తీసుకుంటున్నానండి. ఈ కప్తోనే అన్నీ మెజర్ చేసుకున్నాను. ఈ కప్ తోటి ఫస్ట్ 2 కప్స్ ఆఫ్ షుగర్ని నేను దీన్ని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఈ 4 ఎగ్స్ తోటి మనం ముందు దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇందాక చేసిన పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం, షుగర్ పౌడర్ని. షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ దాన్ని ఒకసారి మిక్సీ ఆన్ చేసుకుందాము. సో దీని తర్వాత దీంట్లోకి మనం అమూల్ బటర్ తీసుకుంటున్నానండి. నేను 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం ముందుగా ఒక ప్రీ హీట్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పెద్ద కడాయి తీసుకుంటున్నాను. నేను కుక్కర్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ యూస్ చేసిన రాక్ సాల్ట్, సో ఆ కలర్లో ఉంది, భయపడకండి. కొంచెం అది వేసుకుని దాంట్లో మన స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్ని పెట్టేసుకుని దీనికి మూత పెట్టేసుకుంటే కొంచెం మనకి ప్రీ హీట్ అవుతుంది. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో పెట్టుకోండి, లేకపోతే కుక్కర్ కానీ. ఇది ఇక్కడ 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నానండి. మీరు కొంచెం ఎక్స్ట్రా బటర్ కూడా తీసుకోవచ్చు. ఇది నేను డైట్ ప్రకారం కాబట్టి, డైట్ కాన్షియస్ లేని వాళ్ళు మంచిగా ఎంత బటర్ కావాలంటే అంత వేసుకోండి. ఎందుకంటే అలా వేయడం వల్ల మనకి ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు అంతా మిక్సీ చేసుకున్నాం. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా తీసుకుంటున్నాను, లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి ఒక 1/2 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఎప్పుడైనా 1/2 బేకింగ్ సోడా వేసుకుంటే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. సో దీనికి నేను ఇక్కడ ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కోకో పౌడర్ వేస్తున్నాను. నేను 3 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. చాక్లెట్ కొంతమందికి ఇష్టం ఉండదు కదా, దీనికి బదులు మీరు వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎంటీఆర్ బాదాం మిక్స్ 10 గ్రామ్స్ ప్యాకెట్ సాచెట్ ఉంటుంది కదండి, అది వేస్తున్నాను. దీనివల్ల కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కావాలంటే 2 కూడా యాడ్ చేసుకోవచ్చు, 2 సాచెట్స్. మొత్తం ఇదంతా మిక్స్ అయ్యేలాగా, నాకు వీడియో చేయటం కుదరలేదు కాబట్టి ఇది మా చిట్టి హెల్పర్ చేసి పెడుతున్నాడు నా కోసం. చూస్తున్నారు కదా, చిట్టి చేతులతో మొత్తం మిక్స్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ అక్కడ బీట్ చేసుకున్న మిక్స్ ఉంది కదా, అది ఇందులోకి కొంచెంగా మనం కలుపుదాం. ఇక్కడ ఒక్కసారిగా వేసేసుకోవచ్చు, కానీ కొంచెంగా కలిపితే చాలా బాగుంటుంది కదా, మనకి మంచిగా అంతా కలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఉండలు కట్టకుండా చేయాలి. నాకు వీడియో షూటింగ్ తీస్తూ చేయాలంటే కొంచెం కష్టమైంది. సో నేనేంటంటే మీకు ఎలా కొంచెం కలపాలన్నా చెప్పడానికి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో కొద్దిగా మెల్లగా కొంచెం దాన్ని దీంట్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 హ్యాండ్స్తో చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. నాకు ఒక హ్యాండ్ తోటి కెమెరా పట్టుకొని చేస్తున్నాను కదా, సో కొంచెం కష్టమైంది. తర్వాత మీకు మొత్తం బీట్ చేసుకున్నది చూపిస్తానండి. ఇలా మొత్తం మిక్చర్ అంతా కలిసిపోయేలాగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ట్రా బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుందండి. నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను కదా, మీకు ఎక్స్ట్రాగా కొంచెం యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లఫీగా కూడా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్చర్ రావాలండి. కావాలంటే ఇక్కడ ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డ్రై క్రాన్బెర్రీస్ యాడ్ చేస్తున్నాను. క్రాన్బెర్రీస్ ఇక్కడ స్వీట్ ఎండ్ అనమాట, యాక్చువల్గా పుల్లగా ఉంటాయి. ఇవి ఏంటంటే స్వీట్ చేసి కూడా కొన్ని మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత నేను ఇక్కడ చెర్రీస్ తీసుకున్నానండి, టార్ట్ చెర్రీస్. ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయండి. తర్వాత గ్రీస్ చేసుకున్న గిన్నె ఒకటి తీసుకుని, అంటే మనం నెయ్యి రాసుకుని దాంట్లోకి ఇందాక కలుపుకున్న మిక్చర్ని వేసేసుకున్నాము.
ఇప్పుడు దీంట్లోకి నేను రోస్టెడ్ నేతిలో వేయించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు ఉంటాయి కదా, ఏవి కావాలంటే అవి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. ముందే వేసుకుంటే ఏమవుతుందంటే మనకి బేకింగ్ సోడా, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి కేక్ మనం వేసిన మిశ్రమం కంటే కొంచెం పైకి ఉబ్బుతుందండి. ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. నాకు కూడా అలాగే అయింది. మీరు బేసిక్గా ఇది కొంచెం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత, అది బేక్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో కొంచెం తడి ఉంటుంది కదా, అప్పుడు వేసుకుంటే ఏంటంటే మీకు కేక్కి అలాగే అంటుకుని ఉంటాయి. నా దానికి ఏమైందంటే ఇలా వేయటం వల్ల అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. అది కూడా బాగుంటుంది టేస్ట్. కావాలంటే మీరు ఇప్పుడు పైన డ్రెస్సింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, క్రీము అవి పెట్టుకునే వాళ్ళైతే ఇలా వేసుకోండి. మీరు డైరెక్ట్గా పప్పులు బయట ఉండాలి, మనకి ప్లమ్ కేక్ లాగా రావాలి అనుకుంటే మాత్రం లాస్ట్ స్టేజ్లో యాడ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి అది వేడెక్కింది. సో దాంట్లోకి మనం ఈ గిన్నె పెట్టేసుకుందాము. ఇది ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. అది లో హీట్లోనే ఉండాలండి. ఇప్పుడు ప్రీ హీట్ అయింది కాబట్టి మనకి మంచిగా ఒక 50 minutes to 60 minutes పడుతుంది. అంటే అది కొంచెం చూస్తున్నారు కదా, మంచిగా వచ్చేసింది. ఇప్పుడు క్రాన్బెర్రీస్ అన్నీ లోపలికి వెళ్ళిపోయినాయి. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి. క్రాన్బెర్రీస్ అనేది లాస్ట్ స్టేజ్లోనో, లేకపోతే క్రీమ్ కావాల్సిన వాళ్ళు మాత్రం ముందే వేసేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మీకు తెలుస్తుంది ఒక పుల్ల పెట్టి చూస్తే. సో ఇప్పుడు మనకి మంచిగా దాన్ని బయటకి తీసేసిన తర్వాత ఇలా మంచిగా ఒక ప్లమ్ కేక్ లాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎక్స్ట్రా బటర్ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లఫీగా వస్తుంది. నాకైతే ఫ్లఫీగానే వచ్చింది. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఫ్లఫీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటే ఎక్స్ట్రా బటర్ కూడా యాడ్ చేసుకోండి. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. మీకు ఎగ్స్ ఉంటే, బటర్ ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా టాపింగ్స్ అంటారా, మీ ఇష్టం. మీకు ఏమన్నా డ్రెస్సింగ్ చేసుకోవాలనుకుంటే ఐసింగ్ షుగరు అవి ఉంటాయి కదా, అవన్నీ మంచిగా క్రీమ్ అన్నీ యాడ్ చేసుకుని కూడా మీరు పైన టాపింగ్స్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ముందుగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.